నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. పరమాణువు లోపల మనకి 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఈ 7 ఎలక్ట్రాన్లకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p ఇక్కడికి 4 అయిపోయినాయి 2p3 1s2 2s2 2p3 ఇక్కడ 2s లోపల 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి 2p లోపల 3 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి 1 2 3. ఈ నైట్రోజన్ అనేటువంటిది 3 ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఒక హైడ్రోజన్ మరి ఒక హైడ్రోజన్ మరి ఒక హైడ్రోజన్. హైడ్రోజన్తో కోవాలెంట్ బాండ్ సంయోజనీయ బంధం మొదటి రకమైనటువంటి రసాయన బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే దీని లోపల ఒక ఎలక్ట్రాన్, దీని లోపల ఒక ఎలక్ట్రాన్, దీని లోపల ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో కలిసిపోయి ఎలక్ట్రాన్ జంటని ఏర్పరిచి నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్యన ఒక కోవాలెంట్ బాండ్, ఒక సంయోజనీయ బంధం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మరి ఒక సంయోజనీయ బంధం, ఇక్కడ ఉన్నటువంటిది మరొక సంయోజనీయ బంధం. మొత్తంగా ఒక నైట్రోజన్కి 3 హైడ్రోజన్లకి మధ్యన 3 కోవాలెంట్ బాండ్స్, 3 సంయోజనీయ బంధాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ మిగిలిపోయిన ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది నైట్రోజన్ పైన ఈ విధంగా మిగిలిపోతుంది. సో మనకి సమసంయోజనీయ బంధం లోపల ఒక పరమాణువు లేదా ఒక అణువు ఒక పూర్తి ఎలక్ట్రాన్ జంటని దానం చేయాలి. నైట్రోజన్ పైన ఒక ఎలక్ట్రాన్ జంట ఉండిపోయింది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ జంటని దానం చేయగలిగినటువంటి కెపాసిటీ అమోనియా అయానికి ఉంది. NH3కి ఒక జంటని దానం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. ఇక్కడ కింద 3 హైడ్రోజన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరిచి అమోనియా మొలిక్యూల్ యొక్క షేప్ అనేటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్నే మనం పిరమిడల్ షేప్ అని అంటాం.